సౌమ్య అందరి ముందు హాల్లో ఆనంద భైరవి, శరణ్య, దర్శన్ హాల్లో అందరూ ఉండగానే నేను ప్రెగ్నెంట్ అని అరుస్తుంది. దాంతో శరణ్య, ఆనంద షాక్ అవుతారు. ఏంటమ్మా సౌమ్య అని అడుగుతూ ఉంటుంది ఆనంద. అవును, నేను ప్రెగ్నెంట్ని. నా ప్రెగ్నెన్సీకి కారణం మీ అబ్బాయి దర్శన్ అని అనగానే మళ్ళీ షాక్ అవుతారు అందరూ. దర్శన్ అయోమయంగా చూస్తూ నీ ప్రెగ్నెన్సీకి నన్ను కారణమంటావేంటి అని కోపంగా అడుగుతూ ఉంటాడు. మత్తులో మీరు నా జీవితాన్ని పాడు చేశారు అని సౌమ్య దర్శన్కి సమాధానం ఇస్తూ ఉండగా బెంగళూరు ఇన్సిడెంట్స్ జరిగి కనీసం 1 మంత్ కూడా అవ్వట్లేదు, అటువంటప్పుడు నువ్వెలా ప్రెగ్నెంట్ అవుతావు అని శరణ్య నిలదీస్తూ ఉండగా తడబడుతూ ఉంటుంది సౌమ్య. మీరు నమ్మినా నమ్మకపోయినా నా కడుపులోని బిడ్డకి తండ్రి దర్శనే అని అంటూ హడావుడిగా కిచెన్లోకి వెళ్ళి ఒక పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి ఒంటి మీద పోసుకుంటూ ఉంటుంది. అమ్మ సౌమ్య సౌమ్య అని ఆనంద ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా సౌమ్య ఆగకుండా ఒంటిపైన పెట్రోల్ పోసుకొని మ్యాచ్ బాక్స్ వెలిగిస్తూ నాకు ఆయనకి పెళ్లి చేస్తారా, మీరు నమ్మినా నమ్మకపోయినా సరే నాకు ఆయనకి పెళ్లి చేస్తారా, లేదంటే నన్ను చచ్చిపోమ్మంటారా అని బెదిరిస్తూ ఉంటుంది సౌమ్య. ఇక మ్యాచ్ బాక్స్ వెలిగించబోతున్న సౌమ్యని చూస్తూ దర్శన్ ఆగు సౌమ్య అని అనేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. వెళ్ళి ఒక పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టి తాళిలా రెడీ చేసి తీసుకొస్తూ ఉంటాడు దర్శన్. అది చూసి ఆనంద, శరణ్య షాక్ అవుతారు. దర్శన్ అని ఆనంద పిలుస్తూ ఉండగా దర్శన్ వెళ్ళి సౌమ్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. శరణ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఆనంద దర్శన్ని ఆపడానికి దర్శన్ దర్శన్ అని పిలుస్తున్నా కూడా దర్శన్ వెళ్ళి సౌమ్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. తాళి కడుతూ సౌమ్య ఫేస్లో ఆనందాన్ని గమనిస్తూ ఉంటాడు దర్శన్. నిజంగానే సౌమ్య మెడలో 3 ముళ్ళు వేస్తాడా దర్శన్, లేదంటే తన నాటకాన్ని బయట పెట్టడానికి ఏదైనా ట్రిక్ ప్లే చేస్తున్నాడా, నిజంగానే సౌమ్య దర్శన్ల పెళ్ళి అయిపోతుందా, శరణ్య ఆనంద భైరవి ఏం చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.